ఈరోజు ఎన్నడూ ఎప్పుడూ లేని విధంగా 'బ్రహ్మముడి' సీరియల్‌లో కళ్యాణ్ అనామిక విషయంలో సూపర్ డూపర్ ట్విస్ట్ ఇచ్చాడు. అసలు నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నానని, నీ మాయలో, నీ మత్తులో పడిపోయానని, లేకపోతే నేను చాలా హ్యాపీగా ఉండేవాడినని, అక్కడ అప్పు నా ప్రేమను ఎక్స్‌పెక్ట్ చేసి గుండె పగిలి వెళ్ళిపోతున్నా, నేను పట్టించుకోకుండా అయిపోయానని చెప్పేసి కళ్యాణ్ చాలా బాధపడతాడు. అయితే అక్కడితో ఆ గొడవ ఆగదు. రేపటి ఎపిసోడ్‌లో ఏం జరగబోతుంది అంటే అనామిక మళ్ళీ కావ్య అలాగే అప్పుల పుట్టిల్లు అంటే కనకం, కృష్ణమూర్తిని ఇద్దరిని తీసుకొచ్చి వాళ్ళు అనాకారి వాళ్ళు, లేబర్ వాళ్ళు అంటూ ఏవేవో మాట్లాడితే దాన్ని చూసిన రాజ్ తట్టుకోలేకపోతాడు. ఎందుకనంటే రాజ్‌కి తెలుసు కావ్య గురించి. ఎందుకనంటే చాలా సందర్భాల్లో 10,00,000 అప్పు కోసం కూడా పాపం రాత్రింబగళ్ళు రాత్రనక పగలనక కూర్చుని మరి కావ్య వినాయకుడు బొమ్మలు కూడా చేసింది మీకు గుర్తున్నట్టయితే. వాటన్నిటిని తలుచుకుని నేనడిగితే నన్ను గనక కావ్య అడిగితే నేను 10,00,000 కాదు 20,00,000 ఇస్తాను. అయినా కూడా కావ్య కళావతి నన్నెప్పుడు అడగలేదు. అలాంటిది నువ్వేంటి మా కళావతి పుట్టింటి గురించి మాట్లాడేది అంటూ అటు కళ్యాణ్, ఇటు అనామికని కళ్యాణ్, అటు రాజు ఇద్దరు అనామికని తిడతారనమాట. అయితే ఈలోపు పెద్ద ట్విస్ట్ ఏం జరుగుతుందంటే కళ్యాణ్ వాళ్ళ ఇంటికి అంటే దుగ్గిరాల కుటుంబం దగ్గరికి ఆ సేటు మార్వాడి వస్తాడు. సేటు మార్వాడి అంటే ఎవరంటే గతంలో అనామిక కుటుంబ సభ్యుల దగ్గర 2,00,00,000 అప్పు తీసుకుని అప్పిచ్చి పెళ్లి జరగనివ్వనని బెదిరిస్తాడు కదా! ఆ వ్యక్తి దుగ్గిరాల కుటుంబానికి వస్తాడు. వచ్చి మేము కొత్తగా ఒక జ్యువెల్లరీ షాప్ ఓపెన్ చేస్తున్నామండి. మీరు రావాలి. మీరు మాకు ఎంతో సహాయం చేశారు. 2,00,00,000 ఇచ్చారు అంటే అప్పుడు కళ్యాణ్ రాజుని అడుగుతాడనమాట. ఏంటన్నయ్య 2,00,00,000 అంటున్నాడంటే, "ఏం లేదురా అనామిక వాళ్ళు పెళ్ళికి ముందు రూ. 2,00,00,000 అప్పు చేశారు. కరెక్ట్‌గా పెళ్లి మండపంకొచ్చి నీతో తాళి కట్టించుకునే సమయంలో అనామిక కుటుంబ సభ్యుల్ని ఈ సేటు ఆపేసి రూ. 2,00,00,000 అడిగాడు. అప్పుడు కళావతి నా దగ్గరికొచ్చి ఆ 2,00,00,000 ఇవ్వమని చెప్పింది. నేను ఇచ్చేశాను. ఎందుకంటే నీ పెళ్లి, నీ అనామిక, నీ ప్రేమ గెలవడం కోసం నేను అలా చేశాను" అనంగానే ఇంక కళ్యాణ్‌కి చిర్రెత్తుకొస్తదనమాట. ఎందుకనంటే అంత కష్టపడి హెల్ప్ చేసిన మనిషిని కనీసం గుర్తు కూడా పెట్టుకోకుండా కావ్యని నానా మాటలు అంటోందని చెప్పేసి ఇంకా కళ్యాణ్ చెడు కూడా ఆడుకుంటాడు అనామికని. "నువ్వు జన్మలో నా కేసు చూడకసలు. నువ్వు బయటికెళ్ళిపో. నువ్వసలు ఎవరితివే నాతో మాట్లాడడానికి" అని చెప్పేసి చాలా అంటే చాలా తిడతాడనమాట. ఎందుకంటే అసలు వీళ్ళిద్దరు పెళ్ళవ్వడానికి కావ్య అలాగే రాజులే కారణం. ఆ ఆ విషయం దాదాపుగా తెలుసు. ఈ రూ. 2,00,00,000 చెప్పట్లా. ఇటు కావ్య చెప్పట్లా, అటు రాజు చెప్పట్లా. అలాంటప్పుడు ఈ ఫస్ట్ టైం ఈ నిజం బయటపడింది. ఆ అనామికకి దిమ్మ తిరిగే షాకిస్తాడు. ఇంకా నో డౌట్ అనామికని వదిలేసి తనకు 100% అప్పుని చేసుకుంటాడు కళ్యాణ్. ఈరోజు ఎపిసోడ్ చూస్తే మనకు అర్థమైపోతుంది. నీ మీద అట్రాక్షన్‌తో నేను నీ మెడలో తాళి కట్టాను. నీకు నా మీద ప్రేమ ఉందని అనుకున్నాను అంటూ రాజు ముందు కూడా మాట్లాడతాడనమాట. మొత్తానికైతే మాత్రం అప్పు ప్రేమని, స్నేహాన్ని అంటే ఏ బంధమైనా సరే స్నేహమే కదా పునాది. అది.